సో ఇక్కడ 25260 ఒకటి ఉంది చూడండి. రిపేర్ ఆఫ్ టెండాన్ ఆర్ మజిల్ ఫ్లెక్చర్ ఫోర్ ఆర్మ్ రిస్ట్ ప్రైమరీ సింగిల్ ఉంది. 25263 సెకండరీ సింగిల్ అండ్ 25265 సెకండరీ విత్ ఫ్రీ గ్రాఫ్ట్ అని ఉంది. అండ్ 25270 సేమ్ అదే, కానీ ఇక్కడ ఎక్స్టెన్సర్ అని ఉంది. ఇక్కడ ఫ్లెక్చర్, ఇది ఎక్స్టెన్సర్. ప్రైమరీ సెకండరీ విత్ గ్రాఫ్ట్. ఓకే, సో ఇక్కడ యూజువల్గా ఏంటంటే ఇవి స్టాండర్డ్ కోడ్స్కి మనం ఇంటూ ఇవ్వకూడదు. కానీ ఈ పర్టికులర్ సిపిటీస్లో ఇవ్వచ్చు, ఎందుకంటే ఈచ్ అనే వర్డ్ ఉంటే, స్టాండర్డ్ కోడ్స్ అయినా సరే అందులో ఈచ్ అనే వర్డ్ ఉంటే వాటికి మనం ఇంటూ ఇవ్వచ్చు. ఓకే, సో నార్మల్గా ఈ ఫ్లెక్సర్ టెండెన్స్ ఏంటంటే బెండ్ ఫింగర్స్ వ్రిస్ట్, మన వ్రిస్ట్ని కానీ మన ఫింగర్స్ కానీ మనం బెండ్ చేయగలుగుతున్నాం అంటే ఫ్లెక్సర్ టెండెన్స్ వల్ల. ఎక్స్ట్రా టెండెన్స్ యొక్క ఏంటంటే స్ట్రైట్ ఫింగర్, మన ఫింగర్స్ని స్ట్రైట్ చేయాలన్నా వ్రిస్ట్ని స్ట్రైట్ చేయాలన్నా సరే ఈ ఎక్స్టెన్షన్ టెండెన్స్ వల్ల. సో ఈ ఫ్లెక్సర్ టెండెన్స్ కానీ ఎక్స్టెన్షన్ టెండెన్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు దానికి చేసే రిపేరే ఇవన్నమాట. ఓకే, సో ఇందులో ప్రైమరీ రిపేర్, సెకండరీ రిపేర్ రెండు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, ఇలా ఉన్నాయి. సో ప్రైమరీ అంటే ఏంటంటే దాన్ని ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంజురీ జరిగిన వెంటనే చేస్తేనేమో దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ. సెకండరీ అంటే ఏంటంటే డన్ లేటర్, సో అది డిలే అవ్వచ్చు, లేదంటే ఆఫ్టర్ ఫెయిల్ హీలింగ్. ప్రైమరీ చేసిన తర్వాత అది సరిగా సక్సెస్ కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కోసం వస్తే దట్ ఈస్ కాల్డ్ సెకండరీ అవుతుంది. లేదు అంటే కొన్ని రోజుల తర్వాత చేయించుకోవడం, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ రిపేర్ అవుతుంది. ఓకే, సెకండరీ రిపేర్ విత్ ఫ్రీ గ్రాఫ్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకు సెకండరీ రిపేర్ విత్ ఫ్రీ గ్రాఫ్ట్. ఫ్రీ గ్రాఫ్ట్ ఏంటంటే ఇప్పుడు టెండన్ బాగా సివియర్గా డ్యామేజ్ అయింది. సివియర్ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తాం, మన బాడీలో టెండాన్ని వేరే ఏరియా నుంచి తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, యూజెస్ టెండాన్స్ ఫ్రమ్ అనదర్ బాడీ ఏరియా ఇంక్లూడ్స్ గ్రాఫ్ట్ హార్వెస్టింగ్. ఓకే, సో ఇది కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకి జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 20670 ఇదేంటంటే రిమూవల్ ఆఫ్ ఇంప్లాంట్. అయితే మనకు మామూలుగా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు హీల్ అయిపోతుంది. ఓకే, ఒక 2 years తర్వాత లేదంటే ఒక 1 year తర్వాత మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైతే రాడ్డో ప్లేటో వేస్తాడు మనకు, ఆ రాడ్ని కానీ ప్లేట్ని కానీ తీసేసుకోవడం కోసం మళ్ళీ రావాలి ఆపరేషన్ కోసం. సో దాన్నే రిమూవల్ ఆఫ్ ఇంప్లాంట్ అని అంటాం. అయితే ఇందులో 2 ఉన్నాయి. రిమూవల్ ఆఫ్ ఇంప్లాంట్ సూపర్ఫిషియల్ ఉంది, 20680 డీప్ ఉంది. సో ఈ డీప్ ని ఎట్లా కంట్రోల్ చేస్తామంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, వైర్ అని, పిన్ అని, స్క్రూ అని, మెటల్ బ్యాండ్ అని, నెయిల్ అని, రాడ్ అని, ప్లేట్ అని, ఇలా ఉన్నాయి. ఓకే, సూపర్ఫిషియల్ ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే వైర్, పిన్, రాడ్ ఇవి. ఓకే, సో సూపర్ఫిషియల్ ఇంప్లాంట్ ఏంటంటే జస్ట్ అండర్ స్కిన్ పక్కనే ఉంటుంది అది. ఓకే, సో ఈజీగా తీయచ్చు, ఒక స్మాల్ ఇన్సిషన్ చేసేసి అది తీసేయచ్చు. ఓకే, డీప్కి వచ్చేసరికి ఏమైందంటే ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే అది నార్మల్ ప్రొసీజర్ కాదు, పెద్ద ఇన్సిషన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, అండ్ డిసెక్షన్ ఆఫ్ బోన్ ఇలా రిక్వైర్స్ ఆపరేటింగ్ రూమ్ లార్జర్ ఇన్సిషన్ డిసెక్షన్ ఆఫ్ బోన్ అని చెప్పినప్పుడు అప్పుడు మనము ఇది డీప్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మామూలుగా నాకు ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఓపెన్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అంటాం, దీన్ని మనం ఓపెన్ రిడక్షన్ ఇంటర్నల్ ఫిక్సేషన్ అని అంటాం. ఓకే, సో ఇట్లా మీరు చూడొచ్చు, ఇలా లోపల రాడ్ కానీ ప్లేట్ కానీ ఇలా పెడతారు. ఓకే, స్క్రూస్ పెట్టి దీన్ని ఓపెన్ ట్రీట్మెంట్ అని అంటాం. ఖచ్చితంగా ఇన్సిషన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ రిడక్షన్ అంటే సర్జన్ ఓపెన్ ద స్కిన్ అండ్ అలైన్స్ ద బోన్ అండ్ ప్లేట్, స్క్రూస్, రాడ్స్, నెయిల్స్ ఇన్సైడ్ ద బోన్. సో విల్ డూ వెన్ సివియర్ ఫ్రాక్చర్స్ ఆర్ డిస్ప్లేస్ బోన్ డిస్ప్లేస్ అయినప్పుడు కానీ, సివియర్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ ఇది చేస్తారు. క్లోజ్ ట్రీట్మెంట్ అంటే మామూలుగా ప్లాస్టర్ ప్యారిస్తో చేస్తారు. ఓకే, అండ్ పెరికుటనస్ ట్రీట్మెంట్ అంటేనేమో బయట నుంచి రాడ్స్ పెడతారు, దట్ ఈస్ కాల్డ్ పెరికుటనస్ ట్రీట్మెంట్. ఓకే, మీరు చూడొచ్చు, బయట నుంచి రాడ్స్ పెట్టారు చూడండి. ఓకే, ఇది మామూలుగా మనం అప్పుడప్పుడు సినిమాలలో, టీవీలలో చూస్తూ ఉంటాం కదా, ఏది ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా సపోర్ట్ కింద చేస్తారు అనమాట.
అండ్ నెక్స్ట్ దీన్ని మనము మల్టీ ప్లానర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఫ్రేమ్ అంటాం. ఇది ఎప్పుడు చేస్తారని అంటే మామూలుగా ఫ్రాక్చర్ జరిగినప్పుడు, స్వెల్లింగ్స్ బాగా ఉన్నప్పుడు, కొందరు హైట్ పెరగడానికి కోసం కూడా చేసుకుంటారు ఈ సర్జరీ. ఓకే, హైట్ పెరగడం కోసం కూడా సర్జరీ చేసుకుంటారు. దీన్ని మల్టీ ప్లానర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని అంటాం. ఓకే, అండ్ దీని యూనిప్లాన్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం, అంటే సైడ్కి ఉంటుంది. మల్టీ ప్లానర్ అంటేనేమో మొత్తం కంప్లీట్గా రౌండ్ ఉంటుంది అనమాట. ఓకే, సో 20696 వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ మల్టీప్లేన్. ఓకే, 697లో ఎక్స్చేంజ్ రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ స్ట్రక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ స్ట్రక్ట్ అంటే ఏంటంటే, సారీ, సో దిస్ ఈస్ కాల్డ్ స్ట్రట్. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రట్. ఓకే, సో ఈ స్ట్రట్ని తీసేసి మళ్ళీ కొత్తది పెడితే దాన్నే మనము 20697 ఎక్స్చేంజ్ రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ స్ట్రట్ అంటాడు. దీంట్లో కూడా ఈచ్ అనే వర్డ్ ఉంది. సో ఈచ్ ఉంటే మనము ఇంటూ ఇవ్వచ్చు మనము. సో ఒకవేళ మనకు ఇంటూ టూ, అదే 2 స్టడ్స్ అంటే ఇంటూ 2 ఇవ్వచ్చు, 3 స్టడ్స్ అంటే ఇంటూ 3 ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రీకన్స్ట్రక్షన్ మిడ్ ఫేస్ లిఫోర్ట్ అని అంటాం దీన్ని. మామూలుగా మీరు ఆ, యా, సో మీరు చూడవచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళకి చేసే సర్జరీ అనమాట, మూతిలో లోపలికి ఉన్న వాళ్ళు. ఇలా ఒక చిన్న ప్లేట్ వేసి సెట్ చేస్తారు. ఇలా అన్నది ఇలా అయింది. ఓకే, సో దీన్ని మనం రీకన్స్ట్రక్షన్ మిడ్ ఫేస్ లిపోర్ట్ అని అంటాం. సో దీంట్లో సింగిల్ పీస్ వితౌట్ బోన్ గ్రాఫ్ట్, 2 పీసెస్ వితౌట్ బోన్ గ్రాఫ్ట్, 3 or more పీసెస్ వితౌట్ బోన్ గ్రాఫ్ట్ ఉంది. అలాగే సింగిల్ పీస్ రిక్వైరింగ్ బోన్ గ్రాఫ్ట్, 2 పీసెస్ రిక్వైరింగ్ బోన్ గ్రాఫ్ట్, 3 or more పీసెస్ రిక్వైరింగ్ బోన్ గ్రాఫ్ట్ అని ఉంటుంది. సో మనకు వితౌట్ బోన్ గ్రాఫ్ట్, విత్ బోన్ గ్రాఫ్టా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత సింగిల్ పీసా, 2 పీసా, 3 or more పీసెస్ అనేది చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఈ ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బయాప్సీ మజిల్ బయాప్సీ తీసుకోవాలి ఎలా? నీడిల్ ద్వారా. నీడిల్ ద్వారా తీసుకోవాలనుకుంటే 20206. అలాగే బోన్ బయాప్సీ తీసుకోవాలి నీడిల్ ద్వారా అంటే 20220. బోన్ బయాప్సీ కానీ వెర్టబ్రల్ బాడీ ఆర్ ఫీమర్ బోన్ కానీ వెర్టబ్రల్ బాడీ కానీ తీసుకుంటే 20225. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ స్ట్రాపింగ్ అని ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కోర్స్ వచ్చేసి యూజువల్గా 2900, 29750. ఓకే, సో ఈ 2900, 29750 కోడ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సిన వర్డ్ ఏంటంటే సబ్సీక్వెంట్ రీప్లేస్మెంట్ ఆఫ్ క్యాస్ట్ అని ఉండాలి. సబ్సీక్వెంట్ రీప్లేస్మెంట్ ఆఫ్ క్యాస్ట్ కానీ, స్ప్లింట్ అని కానీ, స్ట్రాపింగ్ అని కానీ ఉండాలి. ఓకే, అంటే సబ్సీక్వెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సెకండ్ టైం అని కానీ, ఫాలోఅప్ కానీ ఇలాంటివి వస్తాయి యూజువల్గా. సో ఇప్పుడు ఫస్ట్ టైం క్యాస్ట్ చేసినారు, ఇది క్యాస్ట్ అంటే ఇది వేసినప్పుడు
తక్కువ కాలేదు. ఓకే, మళ్ళీ సెకండ్ టైం వేయించుకుందామని వస్తున్నాడు క్యాస్ట్. అలా సెకండ్ టైం అప్లికేషన్ కోసం వచ్చినప్పుడు మాత్రమే మనం వీటిని కోడ్ చేయాలి. ఏది 2900 నుంచి 29750. ఓకే, ఇనీషియల్ ఫ్రాక్చర్ కేర్ ఉన్నప్పుడు మనం కోడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసుకుంటే, అకార్డింగ్ టు అప్లికేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ స్టాపింగ్, వాట్ రిపోర్టెడ్ ఆర్థోపెడిక్ ప్రొవైడర్ పర్ఫార్మ్ ఇనీషియల్ ఫ్రాక్చర్ కేర్ ట్రీట్మెంట్ అన్నాడు. సో ఇనీషియల్ ఫ్రాక్చర్ కేర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు మనము 29300 నుంచి 29750 మధ్యలో ఉన్న కోడ్ స్కోర్ చేయొద్దు. అంటే మనకు బి అవుతుంది, సి అవుతుంది, డి అవుతుంది, ఏ ఈజ్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ. అండ్ అలాగే క్యాస్ట్ రిమూవల్, ఏది ఈ క్యాస్ట్ కొన్ని రోజుల తర్వాత తక్కువ అయిపోతుంది, తక్కువైన తర్వాత ఇది తీసేయాలి. ఇది సో తీసేసుకోవడం కోసం వస్తాడు కదా, ఆ తీసేసుకోవడం కోసం వచ్చినప్పుడు ఇచ్చే కోర్స్ అనమాట ఇవి. 29700 నుంచి 29750 వరకు ఉన్నాయి. సో ఇందులో ఇవి కోడ్ చేయాలంటే క్యాస్ట్ అప్లై చేసింది ఒక డాక్టరు, రిమూవ్ చేసింది ఇంకో డాక్టర్ అన్నట్టు ఉండాలి. అప్లై చేసింది ఒక డాక్టరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను చెన్నైకి వెళ్ళిండు. సో చెన్నైలో చిన్న యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూయించుకున్నాడు. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత తక్కువైపోయింది, ఇక తీసేసుకుందామని అనుకుంటున్నాడు. ఆ క్యాస్ట్ 3 months అయింది, తీసేసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇతను చెన్నై దాకా ఏం వెళ్తాము, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న డాక్టర్ చూపించుకుందామని చెప్పేసి హైదరాబాద్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న డాక్టర్ ఫ్రీగా తీసేస్తాడు దాన్ని, ఫ్రీగా తీసేస్తాడు ఆయన వితౌట్ ఛార్జ్. లేదు సార్, చార్జెస్. చేస్తారు కదా. సో ఒకవేళ ఆయన వితౌట్ ఛార్జ్ తీసుకోవాలి, అటు పైసలు పడద్దు అని అంటే ఏడికి వెళ్ళాలి ఆయన? మళ్ళీ చెన్నైకి ఫస్ట్ వెళ్ళాలి. ఫస్ట్ యా, సో ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఇవి కోర్స్ చేయాలంటే ఖచ్చితంగా కోర్స్ అప్లై చేసింది ఒకరు ఉండాలి, రిమూవ్ చేసింది ఒకరు ఉండాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాథీ బ్రోక్ హర్ వ్రిస్ట్ బ్రోక్ అయింది ట్రిప్ హైకింగ్, అదే మన ట్రిప్కి వెళ్తున్నప్పుడు. సో గ్యాంట్లెట్ క్యాస్ట్ వాజ్ అప్లైడ్ బై లోకల్ ఇయర్ ఫిజిషియన్. అక్కడ ఉన్న లోకల్ ఫిజిషియన్స్ గ్యాంట్లెట్ క్యాస్ట్ ని అప్లై చేసారు. అండ్ షీ గోస్ టు ప్రైమరీ కేర్ ప్రొవైడర్ 1 month లేటర్. ఒక 1 month తర్వాత వెళ్ళింది ప్రైమరీ కేర్, అంటే తన యొక్క ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. 1 month లేటర్ దగ్గరికి వెళ్ళి క్యాస్ట్ రిమూవ్ చేసుకోవడం కోసం వెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అప్లై చేసింది ఒక డాక్టర్, రిమూవ్ చేస్తుంది ఇంకో డాక్టర్. ఇలాంటి కేసెస్లో మనం ఇవి కోడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు గాంట్లెట్ అన్నాడు కాబట్టి 29700లో గాంట్లెట్ ఉంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ మనకు 2988088 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని మనము ఇక్కడ ఇది నార్మల్ నీ, మన మోకాలు. ఓకే, సో ఇందులో మనకు మీడియల్ మెనిస్కస్ ఉంటుంది, లాటరల్ మెనిస్కస్ ఉంటుంది. సో మీడియల్ మెనిస్కస్ ఇక్కడ 29880లో మెనిసెక్టమీ ఉంది, మీడియల్ అండ్ లాటరల్. 29881 మెనిసెక్టమీ మీడియల్ ఆర్ లాటరల్. ఓకే, సో ఇప్పుడు సర్జరీ మీడియల్లోను లాటరల్లోను రెండిట్లో జరిగి ఉంటే అప్పుడు మనం మీడియల్ అండ్ లాటరల్ తీసుకోవాలి. సర్జరీ మీడియల్లోనే జరిగింది, లాటరల్లో జరగలేదంటే యూ కెన్ గో ఫర్ మీడియల్ ఆర్ లాటరల్. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ లాటరల్లో మాత్రమే జరిగింది, మీడియల్లో జరగలేదంటే యూ కెన్ గో ఫర్ మీడియల్ ఆర్ లాటరల్. ఓకే, సో సర్జరీ మీ లాటరల్లో కానీ మీడియల్ ఏదైనా ఒక దాంట్లో జరిగింది అని అంటేనేమో మీడియల్ ఆర్ లాటరల్ తీసుకోవచ్చు. లేదు రెండింటిలో జరిగిందంటే మాత్రం మీడియల్ అండ్ లాటరల్ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే పోస్టీరియర్ హార్న్ మీడియల్ మెనిస్కస్ సోడ్ కాంప్లెక్స్, మీడియల్ మెనిస్కస్ దగ్గర ఒక చిన్న టియర్ ఫామ్ అయింది. సో దానికోసం ఏం చేసిందంటే ఒక ఫోర్సెప్ తీసుకొని మొత్తం దాన్ని మంచిగా డిబ్రా చేసేసి హెల్తీ ఫామ్లోకి తీసుకొచ్చింది. లాటరల్ మెనిస్కస్ వాజ్ ఇంటాక్ట్ అన్నాడు. సో ఇంటాక్ట్ అంటే ఏంటంటే నో డ్యామేజ్, అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నట్టు ఇంటాక్ట్ అంటే. సో లాటరల్ మెనిస్కస్ వాజ్ ఇంటాక్ట్ అంటే లాటరల్ మెనిస్కస్ వాజ్ నో ప్రాబ్లం, నో డ్యామేజ్. సో ఇప్పుడు సర్జరీ ఏ ఏరియాలో జరిగింది, లాటరల్లో జరిగిందా మీడియల్లో జరిగిందా?
ఓకే, మళ్ళీ చెప్తా. ఇక్కడ మీడియల్ మెనిస్కస్ దగ్గర టియర్ ఉంది, దానికోసం అని ఆపరేషన్ చేసి చిన్న డిబ్రాచ్ చేసేసి బ్యాక్ టు హెల్దీ పెరిఫెరల్ రిమ్ అన్నాడు. లాటరల్ మెనిస్కస్ వాజ్ ఇంటాక్ట్ అన్నాడు, అంటే లాటరల్ మెనిస్కస్ కి ప్రాబ్లం లేదు వితౌట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ టియర్ అన్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, సర్జరీ మీడియల్ లో జరిగిందా లాటరల్ లో జరిగిందా? ఓకే, మీడియల్ లో జరిగింది. సో లాటరల్ లో ఏం జరగలేదు. సో ఇప్పుడు మీడియల్ లో జరిగింది కాబట్టి మీరు చెప్పండి, మనము 29880 తీసుకోవాలా 881 తీసుకోవాలా? 88 881 881. 881. వెరీ గుడ్. సో ఎక్సిషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఎక్సిషన్ అంటే తీసేయడం. ఎక్సిషన్ అంటే తీసేయడం. సో ట్యూమర్ని తీసేయడం ఎక్కడి నుంచి? ఫేస్ అండ్ స్కాల్ప్ ఏరియాలో, అది కూడా సబ్క్యూటనస్ ఏరియాలో ఉంది, తీసేయడం. లెస్ దెన్ 2 సెంటీమీటర్ అయితేనేమో ఇది, 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అయితేనేమో ఇది. అండ్ అలాగే ఎక్సిషన్ ట్యూమర్ ఇది సబ్టిషన్ సాఫ్ట్ టిష్యూ ఫేస్ అండ్ స్కాల్ప్ అనే సబ్ఫేషియల్ కానీ ఇంట్రామస్కులర్ కానీ సబ్లీగల్ కానీ అని చెప్పినప్పుడు ఇది. 21015 రాడికల్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్, అంటే ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటివి ఉన్నప్పుడు మాత్రం. సో ఇక్కడ ఎక్సిషన్ అంటేనేమో సర్జికల్ రిమూవల్ ఆఫ్ ట్యూమర్. సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ అంటేనేమో లంప్ ఇన్ ఫ్యాట్, ఫ్యాట్లో లంప్ ఉండడం, మజిల్లో లంప్ ఉండడం, అండ్ కనెక్టివ్ టిష్యూలో లంప్ ఉండడం. సబ్క్యూటనస్ అంటే జస్ట్ అండర్ స్కిన్ ఉంటుంది. సబ్ఫేషియల్ అంటేనేమో కొంచెం డీప్ ఉంటుంది. రాడికల్ రిసెక్షన్ అంటేమో అగ్రెసివ్ రిమూవల్, లైక్ క్యాన్సర్ లాంటి వాటి. ఓకే, నెక్స్ట్ ఆర్థ్రోడిసిస్. సో ఆర్థ్రోడిసిస్ అంటే సో ఈ జాయింట్స్ లో మనకు రాడ్ వేయడం అనమాట. సో ఇప్పుడు ఈ జాయింట్ ఉంది, ఈ జాయింట్స్ లో రాడ్ వేయడము. ఓకే, అండ్ సో ఇక్కడ ఉంది, ఈ జాయింట్స్ లో రాడ్ వేయడం. సో ఎక్కడైనా సరే జాయింట్స్ లలో రాడ్ వేస్తే దాన్ని మనం ఆర్థ్రోడిసిస్ అని అంటాం. ఓకే, సో ఆర్థ్రోడిసిస్ పోస్టీరియర్ సర్వైకల్ అంటే మన మెడ, నెక్ దగ్గర. ఓకే, ఆర్థ్రోడిసిస్ థొరాసిక్. ఓకే, ఆర్థ్రోడిసిస్ లంబార్. ఓకే, పోస్టీరియర్ అంటే వెనక నుంచి అనమాట. యాంటీరియర్ అంటేమో ముందు నుంచి, పోస్టీరియర్ అంటేమో వెనక నుంచి. 22800 ఆర్థ్రోడిసిస్ పోస్టీరియర్ ఫర్ స్పైనల్ డిఫార్మిటీ. సో ఇక్కడ స్పైనల్ డిఫార్మిటీ ఏంటంటే స్కోలియోసిస్ కైఫోసిస్. ఓకే, స్కోలియోసిస్ కైఫోసిస్ అంటే మీకు చూపించాను. ఇది స్కోలియోసిస్ అంటే, కైఫోసిస్ అంటే ఇది. సో స్కోలియోసిస్ కైఫోసిస్ ఉన్న వాళ్ళకి ప్రొసీజర్ చేస్తే అప్పుడు మనము ఇవి కోట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, పేషెంట్ విత్ స్కోలియోసిస్ పోస్టీరియర్ ఆర్థ్రోడిసిస్ అన్నాడు. సో స్కోలియోసిస్ అంటే స్పైన్ డిఫార్మిటీ, సో ఆర్థ్రోడిసిస్ పోస్టీరియర్ స్పైనల్ డిఫార్మిటీ. సో ఇలా మెయిన్ స్కోలియోసిస్ అనేది మనకు స్పైన్ డిఫార్మిటీ అనేది మనకు గుర్తుండాలి. ఓకే, yeah. So 20,000 series completed. Okay, so people who have done 10,000 series test 3, so please write 20,000 series test 1, like Lakshmi and ఇంకోరు ఉన్నారు, ప్రతిభ. ఓకే, Okay, sir.
Yeah. సో టెస్ట్ 20,000 సిరీస్ టెస్ట్ 1 రాయండి. ఓకే, ఈజీగా ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో మన సిఎన్ఎస్ అయిపోయింది. సో ఈరోజు కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్, మెయిన్గా మన హార్ట్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ని పంప్ చేస్తుంది. ఓకే, సో హౌ మెనీ ఛాంబర్స్ ఇన్ హార్ట్? ఓవరాల్ వీ హ్యావ్ 4 ఛాంబర్స్. ఓకే, సో నేమ్ ఆఫ్ ద ఛాంబర్స్: రైట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, left atrium, left ventricle. Okay, so yeah, so 4 chambers annamata: right atrium, right ventricle, left atrium, left ventricle. Okay, and what is artery? So carries blood away from the heart. Um, సో ఇది మెయిన్ ఆర్టరీ అన్నమాట. ఓకే, రెడ్ కలర్ లో ఉన్నది మీరు చూడొచ్చు. ఇది మెయిన్ అయోటా అంటాం. ఇక్కడ నుంచి మన బ్లడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అన్ని ఆర్గాన్స్ కి. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్టరీ. ఓకే, సో ఆర్టరీ అనేది ఏం చేస్తుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. అండ్ వీన్ ఏం క్యారీ చేస్తుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. క్యారీస్ బ్లడ్ టు ద హార్ట్, క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. హార్ట్ నుంచి అవే, ఆర్టరీస్ అనేవి హార్ట్ నుంచి దూరంగా ఉంటాయి అండ్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆక్సిజన్ బ్లడ్ ని. వీన్స్ అనేవి ఆ బ్లడ్ అనేది మళ్ళీ హార్ట్ దగ్గరికి వస్తుంది. సో వీన్స్ అనేవి ఏం క్యారీ చేస్తాయి అంటే డీఆక్సిజన్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. అంటే అందులో ఆక్సిజన్ ఉండదు అనమాట వీన్స్ లో. అండ్ వాట్ ఈస్ క్యాపిలరీ? చిన్న చిన్న వేర్లు లాగా ఉంటాయి క్యాపిలరీస్ అనేవి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ న్యూట్రియంట్స్. అండ్ వాట్ ఈస్ ఎంఐ? మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ అటాక్. సో మామూలుగా మనం హార్ట్ అటాక్ అని పిలుస్తాం, బట్ మెడికల్ టెర్మినాలజీలో మనం ఏమని పిలుస్తాం అంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని పిలుస్తాం. అండ్ యు నో హైపర్ టెన్షన్, దట్ మీన్స్ హై బ్లడ్ ప్రెషర్. అండ్ అథెరోస్క్లెరోసిస్. ఓకే, ఐ విల్ షో యూ. యూజువల్గా మనకు ఫ్యాట్ ఫామ్ అవుతుంది కదా మన ఆర్టరీస్ లో, దాన్నే మనం అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. సో దీన్నే మనం ఏదైతే ఫ్యాటీ డిపాజిట్స్ ఉన్నాయి కదా, దీన్నే మనం అథిరోమా, అథెరోస్క్లెరోసిస్, ప్లేక్ అని అంటాం, ఫ్యాటీ అంటాం, కొలెస్ట్రాల్ అంటాం. ఓకే, సో ఎల్లో కలర్ లో ఉన్నది దట్ ఈస్ కాల్డ్ అథెరోస్క్లెరోసిస్. సో బిల్డప్, ప్లేక్ బిల్డప్ ఇన్ ఆర్టరీస్. అండ్ వాట్ ఈస్ సిహెచ్ఎఫ్? సిహెచ్ఎఫ్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. CHF means congestive heart failure. Okay. Yeah. We'll come to respiratory system also. So main function of lungs. Lungs ఏం చేస్తాయి యూజువల్గా అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ మీనింగ్ ఆక్సిజన్ ఇంటేక్, కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్. సో మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ట్రకియా? వైండ్ పైప్. ఓకే, ట్రకియా మీన్స్ వైండ్ పైప్. అండ్ వాట్ ఈస్ బ్రాంకీ? సో యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ bronchi. Okay, airways branching from the trachea. And what is alveoli? సో alveoli అని అంటే మామూలుగా మనకు ఇందులోనే మెయిన్ గా మనకు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇవి చూడొచ్చు. ఓకే, సో ఇవి మెయిన్ గా మనకు ఏది ఆక్సిజన్ ఇంటేక్, కార్బన్ డైఆక్సైడ్ అవుట్, ఈ మెయిన్ alveoli నుంచే జరుగుతుంది. ఓకే, ఎయిర్ సాక్స్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఓకే, అండ్ వాట్ ఈస్ సిఓపిడి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. చాలా ఇంపార్టెంట్ ఇది, రెగ్యులర్ ఇంటర్వ్యూలో అడుగుతారు సిఓపిడి అంటే ఏంటిది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అండ్ వాట్ ఈస్ న్యూమోనియా? లంగ్ ఇన్ఫెక్షన్. అండ్ వాట్ ఈస్ ప్లూరా? మెంబ్రెన్ కవరింగ్ లంగ్స్. సో మనకు లంగ్ చుట్టూ కవర్ చేయడానికి ఒక
మెమ్బ్రేన్ లాగా ఒకటి ఉంటుంది, దాన్నే ప్లూరా అని అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో లంగ్స్ చుట్టూ కవర్ చేయడానికి ఒక ప్లూరా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది చూసారా, దాన్ని కూడా ప్లూరా అంటాం. ఓకే, సో దిస్ ఇస్ ప్లూరా. అండ్ వాట్ ఈస్ ఆస్మా? Chronic airway inflammation. Chronic airway inflammation. And what is ARDS? Acute respiratory distress syndrome. Acute respiratory distress syndrome. Okay. Yeah. So, chat.